నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం విటమిన్ లోపం అండ్ అలానే జింక్ అంటే ఐరన్ బాడీలో తగ్గిపోవడం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? వీటికి కావాల్సినటువంటి ఏమన్నా మన ఇంట్లో దొరికేటువంటి హోమ్ రెమెడీస్ తోటి వీటిని తగ్గించుకునే అవకాశం ఉందా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ విటమిన్ సి ఇంకా జింక్ మన బాడీలో తక్కువైపోయే కొద్దీ సో మెనీ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది అంటూ ఉంటారు. సో వీటిని మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసుకోవాలి అని అంటే ఇంట్లో దొరికేటువంటి ఐటమ్స్ తోటి కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న టిప్స్ అలాంటివి ఉంటాయి అంటారు? ఇట్స్ వెరీ సింపుల్ టు రికవర్ అవర్ విటమిన్ సి ఆర్ జింక్ డెఫిషియన్సీ విత్ అవర్ నార్మల్ ఫుడ్ విచ్ ఈస్ అవైలబుల్ అట్ హోమ్. ఓకే, మన కిచెన్ లో ఉన్న ఐటమ్స్ తో మనం చిన్న చిన్న ఐటమ్స్ కూడా మనం డైలీ బేసిస్ లో కన్జంప్షన్ చేస్తే మనకు దాట్ విల్ బి రికవర్డ్. బట్ థింగ్ ఈస్ దట్ మనం డైలీ బేసిస్ కొంచెం ప్రయత్నం చేయాలి, సెలెక్టివ్ డైట్ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఓకే, దానిలో యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే కొన్ని లీఫీ వెజిటబుల్స్ which contains the iron and zinc. సో ఆ టైప్ లీఫీ వెజిటబుల్ మనం తీసుకోవాలి. దానిలో తోటకూర ఒకటి, గోంగూర చట్నీ చేసి మీరు డైలీ తినొచ్చు. అండ్ ఈవెన్ తోటకూర కూడా మీరు తీసుకోవచ్చు డైలీ బేసిస్లో. ఓకే, సో దిస్ ఆల్సో కంటైన్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ అండ్ ఈవెన్ ఫోలిక్ యాసిడ్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ డైలీ లైఫ్లో మనం యాడ్ చేయాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ మనము ఈ గ్రీన్ గ్రాస్ వీట్ గ్రాస్ జ్యూస్ మనం తీసుకోవచ్చు డైలీ బేసిస్లో. ఇఫ్ యు ఆర్ టేకింగ్ వీట్ గ్రాస్ జ్యూస్ అట్లీస్ట్ 1 glass ఇన్ అ డే ఇన్ ఎంప్టీ స్టమక్. సో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ వల్ల మనకు యాక్చువల్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కంప్లీట్గా రికవర్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకు విటమిన్ సి కూడా వస్తుంది అండ్ ఐరన్ అండ్ జింక్ కూడా వస్తుంది అనమాట. సో మెనీ ఐటమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్. సో దిస్ వీట్ గ్రాస్ జ్యూస్ ఇది మనం సొంతంగా కూడా మనం తయారు చేయొచ్చు. స్పెషల్లీ పర్చేస్ చేసి మనం తినడం అవసరం లేదు. బికాస్ పర్చేస్ చేస్తే ఏమవుతుందంటే బాగా ఏం చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పెడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి స్టోరేజ్ చేస్తున్నారు మనకు తెలియదు. కాబట్టి మనం స్వయంగా తయారు చేసి తినొచ్చు. సో ఇంట్లో కొంచెం స్పేస్ తీసుకోండి. అదైతే యూ టేక్ ఏ పాట్, బిగ్ సైజ్ పాట్, ఒక టబ్ తీసుకోండి. దానిలో మీరు మట్టి పోసేసి దానిలో మీరు కొన్ని వీట్స్ మీరు పెట్టేయండి. అండ్ వన్స్ ఇట్ ఈస్ కమింగ్ టు లైక్ 2 centimeters హైట్, దెన్ యూ క్యాన్ కట్ ఇట్ ఫ్రమ్ ద హాఫ్. ఓకే, హాఫ్ కట్ చేసి మీరు జ్యూస్ చేసి డైలీ బేసిస్లో మీరు తాగొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఒక్కొక్క ఏరియా మనం కట్ చేస్తూ ఉంటే సో ఇట్ విల్ బి సఫిషియంట్ యాక్చువల్లీ. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్. అండ్ జనాలు ఆలోచిస్తారు మళ్ళీ అది ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, అది దొరకట్లేదు అని చెప్తారు నాకు కొంతమంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇంట్లో మనం తయారు చేసి కూడా డైలీ బేసిస్లో మనం తాగొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఆమ్లా. ఓకే, ఉసరకాయ. ఈ ఉసరకాయ మనం పచ్చి ఉసరకాయ తీసుకొచ్చేసి ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సూపర్ మార్కెట్ ఎనీవేర్. పచ్చి ఉసరకాయ తీసుకొచ్చి మనం డైలీ బేసిస్లో అది ఏం చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ జ్యూస్ బై యాడింగ్ సమ్ వాటర్ ఓన్లీ. యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దట్ ఎక్సెప్ట్ వాటర్. సో కొంచెం యాక్చువల్లీ పులుపుగా ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అరౌండ్ 50 grams ఇన్ ఎ డే ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ ఫర్ 15 days. 15 days తర్వాత మీరు 2 to 3 days మీరు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 15 days తీసుకోండి. ఉసరకాయ జ్యూస్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ vitamin C deficiency and it improves the immunity in the body. Okay, it is very much helpful for the growth and it is very much helpful for the skin. It is very much helpful for the hairs. Apart from that, immunity పెంచడానికి ఇది one of the best item అని మనం చెప్పొచ్చు. అండ్ దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ మనకు చాలా హైయర్ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఎనీబడి కెన్ కన్జ్యూమ్ ఇట్. బట్ మీరు ఏం చేయాలంటే లైక్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. మీరు నార్మల్గా ఫుడ్ తినేసి కొంతమంది తీసుకుంటారు. సో దట్ క్రియేట్స్ ద ఇండైజెషన్. సో అప్పుడు అగైన్ మనకు ఇబ్బంది అయిపోతాయి. కాబట్టి మనం ఎట్లా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. బట్ బెస్ట్ టైమ్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద మార్నింగ్. వన్స్ యూ వేకప్, యూ బ్రష్ యువర్ టీత్, మేక్ ద జ్యూస్ అండ్ యూ కెన్ టేక్ ఇట్. 1 glass జ్యూస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద డే. ఓకే, సో that will recover your C deficiency, vitamin C deficiency. Along with that, it will give you some sort of fiber and antioxidants. And danlo bere other medicinal property and minerals also is there and oxygen also is there.
even we are getting the phytonutrients from that. ఓకే. Okay, so there are so many varieties of things are there. And ఈ విటమిన్ సి అండ్ జింక్ డెఫిషియన్సీ వచ్చేస్తే ఒకరికి బాడీ చాలా డల్గా అయిపోతాయి, వాళ్ళకు యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే సమ్ టైమ్స్ దిల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ డెవలప్ అయిపోతాయి, వాళ్ళకు ఇంటెస్టైనల్ మూమెంట్ కూడా తగ్గిపోతుంది. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్స్ ఇన్ బాడీ. ఇది రాకూడదు అంటే మనం డైలీ బేసిస్లో హెల్దీ బాడీ మనం మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ like amla juice on daily basis, and as I said, all sort of leafy vegetable, and eating fruits also is one of the best item ani cheppochu. But danlo orange also contain higher quantity of vitamin C and D also we are getting from the orange. So orange kuda manam daily basis lo day to day life lo manam add cheyali. And ఇప్పుడు సీజన్ చాలా తక్కువ ఉంది ఆరెంజ్ రేట్, సో వీ కెన్ బై అండ్ వీ కెన్ కన్జ్యూమ్ ఇట్. ఒక 2-3 ఆరెంజ్ తింటే మనకు ఏమైపోతాయి చెప్పండి. సో ఇట్ ఈస్ వీ కెన్ యాడ్ అప్ టు అవర్ డైలీ డైట్. ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్, యూ ఆర్ మస్ట్ వెల్కమ్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 901-400-5994. ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.